వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పుంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపాన కొండపై వెలిసిన శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు గత 3 రోజులుగా ఎంతో వైభవంగా అద్భుతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కొండపైన వెలిసిన శ్రీ అగస్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయనకు కృపకు పాత్రలవుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా కొత్తకోట యూత్ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాల సందర్భంగా అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్తకోట యూత్ వారి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం శివుని కృప అంటూ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగస్తీశ్వర స్వామి కొత్తకోట యూత్ సభ్యులు నవీన్ కుమార్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు బిందువర్ధన్, మురళీమోహన్, బరదల ధనంజయ, తలారి సురేష్, తలారి విశ్వనాథ్, పవన్ కుమార్, సంతోష్, బరదల మునిరత్నం, మంజునాథ్ రెడ్డి, దేవరాజ్, తిరుమల శెట్టి చరణ్, రాకేష్, కార్తిక్, తలారి వెంకటేష్, భజంత్రి ధనంజయ, బరదల కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ పంతాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా కొత్తకోట గ్రామ ప్రజలు ఇక్కడ సేవ చేసుకుంటూ అయ్యవారికి సేవ చేసుకుంటూ ఉత్సవాన్ని ఘనంగా జరగడానికి తోడ్పాటును అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కొత్తకోట యువత కూడా ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాలుగా వాటర్ ప్యాకెట్లు పంచుతూ, ఎందుకంటే ఇక్కడ నీళ్ళ ఎద్దడి అనేది కనిపిస్తుంది కాబట్టి వాటర్ ప్యాకెట్లు పంచుతూ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నీళ్ల సౌకర్యానికి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా తమ వంతు సహాయం చేయడానికి, సేవ చేయడానికి మా యువత ఎప్పుడు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంటుంది. కొత్తకోట నుంచి అలాగే అన్నదానం చేయడము, మిగిలిన కార్యక్రమాలు, భక్తులు దేవుళ్ళకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పాల్గొంటూ ఉంటారు. అదే పంతాన్ని కొనసాగిస్తూ ఈ రోజు కూడా దాదాపుగా 100 నుండి 150 సంచుల వాటర్ ప్యాకెట్లను పంచడానికి ముందుకు వచ్చినటువంటి మా యువత అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా సహకరిస్తూ ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. చాలా పురాతన కాలం నుంచి కొత్తకోట అగస్తీశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ఇప్పుడే మన పెద్దయిన రామచంద్రారెడ్డి గారు చాలా డెవలప్ చేసినారు. ముందు కాలం అయితే అసలు రోడ్లు లేదు, ప్రజలు వచ్చేదానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దయవించి పెద్దయిన గారు రోడ్లు గాని, గుడి డెవలప్ గాని, కోనేరు గాని చాలా అభివృద్ధి చేసినారు. అదే విధంగా మాకు అందరికీ నమస్కారం. ఈరోజు అగస్తీశ్వర స్వామి కొండపైన ఇంత అంగరంగ వైభవంగా జాతర జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం ఇంత డెవలప్మెంట్ గాని, ఇంత గుడికి సంబంధించిన అభివృద్ధి పనులు గాని చాలా వేగంగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు చేసిన అభివృద్ధితోనే ఇన్ని లక్షల మంది ఈ రోజు అగస్తీశ్వర స్వామి కొండకి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రంలోనే ఉత్తర కాశీగా పేరు పొందిన శ్రీ అగస్తీశ్వర మునివారు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి అగస్తీశ్వర స్వామి గుడి అని పేరు పొందింది. ఇది చాలా అంటే చాలా వరకు డెవలప్ అయింది. ఇక్కడ చేస్తున్నారు, మీరు అందరూ చూస్తున్నారు. ఇది అందరికీ ముఖ్య కారణం పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు. సంతోష్. ఓం నమః శివాయ. కొత్తకోట గ్రామం, చౌడేపల్లి మండలం, అన్నమయ్య జిల్లాకి సంబంధించి అగస్తీశ్వర స్వామి దేవాలయం వెలిసి ఉన్నాడు. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కొత్తకోట గ్రామానికి సంబంధించిన యూత్ వాటర్ ప్యాకెట్లు గాని, దానం గాని ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. ప్రజలకు కావాల్సిన సేవా కార్యక్రమాలకి ముందుండి అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. జయప్రదం చేస్తూ కొనసాగిస్తున్నారు. కావున ఈ యూత్ కి ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయాలని ఎవరైనా రాజకీయ నాయకులు గాని, పెద్దలు, ఈ దేవాలయానికి సంబంధించిన వారు గాని ఇంకా మన యూత్ కి కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేస్తే మేము ఇంకా కొద్దిగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేసుకుంటున్నాం.